రెక్కల చాలి దేవుడు మనల్ని కాసి కాపాడి మరొక మంగళవారం మరి అయినా 7 నెలలో ఈ మొదటి మంగళవారం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన స్తుతించి ఆరాధించడానికి ప్రార్థించడానికి ఈ సమయం ఎంతో విలువైనది కనుక అమూల్యమైనది. ఈ సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి 2 చేతులెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. వాక్యంలోకి వెళదామండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3:8 చదువుదాము. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్నది మాట ఏమిటంటే, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. మొదటి నుంచి ఎవరిలోనూ అపవాది చోటు చేసుకుంటుందంటే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. అంటే అపవాది మొదటి నుండి కూడా వాడి ఉద్దేశం ఏంటంటే, దేవుని రాజ్యాన్ని, దేవుని ఉద్దేశాలు, దేవుని కట్టాలని మానవుని యొక్క హృదయమును పాపము నుంచి శాపము నుంచి విడిపించడానికి లోక రక్షకుడిగా దేవుని కుమారుడిగా ఈ లోకానికి దేవుడు వచ్చి ఉన్నాడు కనుక వాడి ఆలోచనలు ఏంటంటే, దేవుని రాజ్యము కట్టబడకూడదు, దేవుని రాజ్యంలో దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని సంబంధిగా బ్రతకడం వాడి ఇష్టం ఉండదు కనుక ఈ లోకంలో దేవుని సంబంధం వాడు దేవుని సంబంధం లేనట్టు వాడు ఎలా ఉంటాడో వాడి ఉద్దేశాలు ఎలా ఉంటాయి దేవుడు మాట్లాడుతున్నాడు కనుక వాడైతే మొదటి నుండి పాపము చేయుచున్నాడు. పాపపు ఆలోచనలు, పాపపు ఉద్దేశాలు అంటే మనుషుల హృదయంలో నుండి అనేకమైన పాపములు కలుగజేస్తున్నాడు. ఆది నుండి కూడా దేవుని సంకల్పములో, దేవుని ఉద్దేశములో ఆయన ఈ రాజ్యానికి లోకమునికి రావడానికి ఆయన సంకల్పం విషయంలో, ఆయన ఉద్దేశాల విషయంలో, ఆయనకున్న తలంపుల విషయంలో ఏ విధంగా అయితే ఆయన ఆలోచన కలిగి ఉన్నాడో మన విషయంలో ఆయన ఏ రీతిగా ఆయన ఆలోచన కలిగి ఈ లోకానికి వచ్చి ఉన్నాడో అవన్నీ కూడా పతనపరచడానికి, నాశనము చేయడానికి దేవుని పిల్లలుగా ఉంటే దేవుని రాజ్యము కట్టబడుతుంది కనుక ఆయన పెళ్లి కుమారుడు కనుక మనము సంఘం అయితే ఎవరంటండి పెళ్లి కుమార్తెలము కనుక ఆ దినము వచ్చినప్పుడు ఆయన పిల్లలుగా ఉంటే ఆయనకి హెచ్చింపబడతారు కనుక ఆయనకు ఘనత వస్తుంది కనుక నేనే ఘనత పొందాలి, నేనే అభివృద్ధి పొందాలి, నేనే దేవుని కంటే ఎక్కువగానుగా అనిపించుకోవాలని అపవాది మొదటి నుండి ఈ ఆలోచన కలిగి దేవుని రాజ్యాన్ని కోల్చాలని దేవుని మాటలు వినకంట, దేవుని సన్నిధిలో నిలవకంట ఆడు అనేకమైన ఉద్దేశములు లోకంలో మనుషులకి కలగజేస్తున్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడంటండి? మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు మనల్ని ఆయన విమోచించడానికి, ఆయన రక్తంలో కడగబడడానికి సాతాను చేతి కింద ఉంటే మనం ఎలా ఉంటామో, ఏ విధంగా నాశనం అయిపోతామో దేవుడు తెలుసు కనుక ఆయన రూపములో, ఆయన సంకల్పములో, ఆయన ఉద్దేశములో, ఆయన తలంపుల్లో ఆయనకున్న మనసు మనము కలిగి ఉండాలని ఆయన స్వరూపములో చేసుకున్న మనల్ని సాతాను పాడు చేయడానికి, అపవాది తంత్రముల చేత మనల్ని లయపరచుకోవడానికి, వాడి ఉద్దేశాలు వాడి తలంపులకి వెళ్ళడానికి ఈ లోకము నిండా కూడా పాపం అనేకమైన పరిస్థితులు విస్తరింపబడుతుంది కనుక అపవాది మొదటి నుండి పాపము చేస్తూనే ఉంటున్నాడు. దేవుని రాజ్యంలోనికి ఆయన పిల్లలైనట్టు వారు చేరకంట ఉండాలని వాడి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కనుక దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు?
దేవుని కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు? మన కొరకే కదా, మన పాపముల కొరకే కదా, మన శాపముల కొరకే కదా దేవుడు వచ్చి ఉన్నాడు. ఈ రోజున ఒక కుటుంబానికి యజమాని ఎంత అవసరమో, అలాగే ఒక మనిషికి లోకములో ఉన్న ప్రజలకి, అలాగే అనేక మంది పాపములో శాపములో మానవ ప్రపంచ దేశాల కొరకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కన్య గర్భమునందు పాపము లేనటువంటి వాడుగా జన్మించి ఉన్నాడు గనక, ఆయన పాపము లేని పురుషుడిగా ఈ లోకములకు వచ్చి ఉన్నాడు గనక, అపవాది అయితే ఎలా ఉందండి, వాడి మనసు నిండా కూడా, వాడి హృదయం నిండా కూడా పాపపు ఆలోచనలు, పాపపు ఉద్దేశాలు, పాపపు తలంపులు అనేకమైనవి లోకంలో కలగజేస్తూ మనుషుల హృదయమును పాడు చేస్తున్నాడు కనుక, వాడిని తొక్కడానికి, వాడి మరి ఆలోచనలు చిరుగు తొక్కడానికి, వాడి ఆలోచనలు మరి సఫలపరచకుండా దేవుడు చేయాలని ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడంటండి. అంతే కదా, దేవుడు మరి యోహాను సువార్తలో లోకమును దేవుడు ఎంతో ప్రేమించున్నాడు గనక తన అతిథియ కుమారుని యందు విశ్వాసమించేవాడు నిత్య జీవం పొందినట్లు ఈ లోకమునికైనా అనుగ్రహించబడి ఉన్నాడని దేవుని వాక్యం చదువుతుంది కదండి. అదే కదా, మరి దేవుడు మన కొరకే కదా, మన పాపముల కొరకే కదా మరి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు గనక, అపవాది మొదటి నుండి కూడా పాపము చేయిచూనే ఉన్నాడు. అలాగే వాడు ఆలోచనలు, వాడు ఉద్దేశాలు, వాడి తలంపులు ఎవరిలైతే ఉంటాయో, ఎవరైతే చేస్తారో వారు కూడా దేవుని సంబంధి కాడని దేవుడు నిశ్చయముగా ఇక్కడ చెప్పుచున్నాడు గనక, మరి అటువంటి పరిస్థితుల్లో మనం జారిపోకుండా, అటువంటి పరిస్థితుల్లో మనం దూరం అవ్వాలని, దూరంగా ఉండాలి, దేవుని పిల్లలుగా ఉంటూ ఆయన రాజ్యానికి మనం వెళ్ళాలని దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు గనక, మన హృదయమును పాడు చేసుకుంటా, మన పరిస్థితులు పాడు చేసుకోకుండా, మన బ్రతుకులో మరి పాపము లేకుండా, శాపము లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక, ఆ విధంగా ఉండాలని దేవుని విషయంలో మనము దేవుడు మాట్లాడుతున్న విధానం బట్టి దేవుని సన్నిధిలో మనం నడవాలని కోరుకుంటున్నాం కనుక, అపవాది మొదటి నుండి కూడా పాపము చేయుచున్నాడు. ఆదాముని అవ్వమని పాడు చేశాడు. తినుతున్న పండుని తినటం వల్ల ఈ లోకమునకు మరి శాపము, పాపము వచ్చింది గనక, మరి దేవుని సన్నిధిలో మరి వారిని ఎలాగైతే పాడు చేశాడో, వారి మనసును ఎలాగైతే పాడు చేశాడో, అదే విధంగా మరి అపవాదొప్పుడికి కూడా విశ్వాసులైనంటే వారిలో భక్తిలో వెదగకుండా, విశ్వాసంలో వెదగకుండా ఎన్నో ఆలోచనలు కలగజేస్తున్న పరిస్థితి ఈ లోకంలో మనం చూస్తున్నాం కనుక, ఈ రోజులు కూడా బాప్టిజం పొందుకుంటున్నారు, వాక్యం వింటున్నారు, ఆ వాక్యానుసారంగా నడుస్తున్నారు, అలాగే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మందిరానికి వస్తున్నారు. కానీ పాపము స్వభావాలు వారిలో ఉంటూనే ఉన్నాయి గనక, ఇవి ఉండటం వల్ల దేవుని మాట మనం వింటున్నామా? దేవుని సన్నిధికి మనం వెళతామా? దేవుని రాజ్యానికి మనం చేరుకుంటామా? దేవుని సన్నిధిలో మనం ఆయన ఆరాధించడానికి మనం ఇక్కడైతే ఏ రీతిగా ఆరాధిస్తున్నామో అక్కడ తరతరములు యుగయుగాలు దేవునితో ఉండడానికి నీ హృదయం అనేది పాపపు ఆలోచనలు, పాపపు ఉద్దేశాలు, పాపము స్వభావం అనేది నీ హృదయంలో ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త చూడండి, 8వ అధ్యాయము 43 నుంచి చదవండి. మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బాధ విననేరకుండినట్లు వలనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నన్నంతుకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించుటయే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు యేసుప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. ఇక దేవుని మాటలు, మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు? ఆయన ఈ లోకమునకు వచ్చిన నాటి నుంచి, పుట్టిన నాటి నుంచి, మరి ఆయన బ్రతికినంత కాలము కూడా, జీవించినంత కాలము కూడా ఆయన సత్యమే చెబుతున్నాడు. ఆయన
జీవమే మాట్లాడుతున్నాడు, నిజమే మాట్లాడుతున్నాడు, సత్యమే మాట్లాడుతున్నాడు. నేనే దేవుడిని, నేనే లోకానికి రక్షకుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన గూర్చి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు, కార్యాలు దేవుని మరి విషయంలో దేవుడు ఆయన కనపరచడానికి ఎన్నో మరి కార్యాలు జరిగించిన దేవుడు ఆయన చెప్పుకుంటూ ఉంటూ కూడా, ఆయన చేసిన కార్యాలు చేస్తూ ఉంటూ కూడా, చూస్తూ ఉంటూ కూడా ఇంకా ఆయన నమ్మకంట, ఇంకా ఆయన అనుసరించగట, ఇంకా ఆయన మాటలు విననేలకుండానట్లుగా వారి హృదయములు అపవాది చోటు చేసుకుంది కనుక దేవుని సత్యమును, దేవుని మాటను వినకంట అపవాది చోటు చేసుకుంటున్నాడు కనుక ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరేలా నా మాటలు వింటలేదు? నేను మొదటి నుండి చెబుతున్నాను కదా, నేను మొదటి నుండి మీతో ఉన్నాను కదా, మొదటి నుండి నా క్రియలు చూస్తున్నారు కదా, మొదటి నుండి నేను ఎలా ఉన్నానో, ఏ విధంగా ఉన్నానో, నా ప్రవర్తన ఏంటో ఈ విధంగా మాట్లాడి నేను మరి అనేకమైన వాక్య భావములు, సత్యమును నేను చెబుతున్నాను, మీరు వినట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మీరు నా బాధ విననేరుకుంటున్నట్లే కదా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎవరి సంబంధులండి? అపవాది సంబంధులు. దేవుని సన్నిధికి వస్తున్నామని అనుకోవడం కాదు, కానీ ఈ స్వభావం మనిషిలో ఉంటే గనక, ఈ స్వభావము దేవునికి విరోధమైన భావము, విరోధమైన పరిస్థితులు మరి చెప్పుకుంటేనే చెప్తారులే, అలాగే అంటారులే, వాళ్ళు అలాగే చెప్తారులే, మందిరానికి రమ్మంటారు, ఆరాధనకు మానొద్దంటారు, ఇవన్నీ కూడా అలాగే చెప్తారే అని అనుకొని నిర్లక్ష్య పెడుతున్న వారి విషయంలో ఇవి కూడా అపవాది వారిలో చోటు చేసుకుని మాట్లాడుతూనే ఉంటున్నారు అని వారు గ్రహించుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుంది. తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకుంటున్నారు. ఈ రోజున అదే కదండి, మంచి చేయాలన్నా, మంచిగా విశ్వాసులు భక్తిగా ఉండాలన్నా వారిలో ఏదో ఒక ప్రభావం వారిని అలుముకోవడం, ఏదో ఒక పరిస్థితి వారిని చుట్టుకోవడం, ఏదో ఒక పరిస్థితులు వారు జారిపోవడం, పడిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కనుక వారు నిలబడలేకపోతున్నారు. బాప్టిజం తీసుకున్నప్పుడు మనం ప్రమాణం చేస్తాం, నేను ఇక నుంచి నీ సన్నిధికి నేను నడుస్తాను, నిన్నే అనుసరిస్తాను, నీ మాట వింటాను, దేవుని మందిరంలో ఉంటాను, దేవుని బిడ్డగా ఉంటాను అని మనకి సేవకులు బాప్టిజం ఇచ్చినప్పుడు మనం వాగ్దానం చేస్తాం. ఆ వాగ్దానం మనలో ఉంటుందా? ఆ వాగ్దానం చెప్పిన మనం నడవగలుగుతున్నామా? ఆ వాగ్దానం చెప్పిన దేవుని సన్నిధిలో ఉంటున్నారా? చాలా మంది బాప్తిసాలు తీసుకున్నారు మన మందిరంలో, ఆడవారు, మగవారు, స్త్రీలు, పురుషులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. వాడికి ఆరాధనలే లేవు, దేవుడే లేడు, ఇంకా మందిరమే లేదు. ఇలా తిరుగుతున్న వారు ఎవరి సంబంధులు అంటారు? అపవాది సంబంధులే. అపవాది సంబంధులే గనక వారిని ఎదగాలన్నా, దేవుల్లో ఉండాలన్నా, మనం నిలబడాలన్నా అప్పుడు కూడా వారిలో అపవాది చోటు చేసుకొని, ఎందుకంటే వాడికి ఇష్టం ఉండదు, మనం మంచిగా ఉంటే వాడికి ఇష్టం ఉండదు. మంచిగా ఉంటే దేవుని పిల్లలు అంటారు. ఆ ఘనత ఎవరికి వస్తుంది? దేవుడికి వస్తుంది. మనం మంచిగా ఉన్నామనుకోండి, మన తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది. అలాగే దేవుని పిల్లలైనంత వారు మనము ఈ లోకంలో మంచిగా ఉండటం, మంచిగా బ్రతకడం, మంచి పేరు తెచ్చుకోవడం వాడికి ఇష్టము లేదు గనక వాడి క్రియలను చేయడానికి, వాడి ఉద్దేశాలు నెరవేర్చడానికి మనలో అనేకమైన పరిస్థితులు కలగజేసి పాపము స్వభావంలో నుండి వాడు మనల్ని తొలగకుండా వాడు కాపాడుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఎవరు కాపాడుకుంటున్నాడు మనల్ని? లోకంలో ఉన్నంటి వాడిని చాలా మంది కూడా ఈడే కాపాడుకుంటున్నాడు, అపవాది కాపాడుకుంటున్నాడు. వాళ్ళలో నుండి తొలగిపోకుండా ఒకవేళ పాస్టర్ గారు చెప్పినా, పాస్టర్ గారు చెప్పినా, సంఘం చెప్పినా, కొంతమంది పరిశుద్ధులు చెప్పినా, వీళ్ళు ఎక్కడ మళ్ళీ జారిపోతారో నాలోంచి, ఎక్కడ మళ్ళీ పడిపోతారో, ఎక్కడికి మళ్ళీ నా నుండి వేరైపోతారని అపవాది వాడి ఆలోచనలు కలిగి మనల్ని ఈ విధంగా నడిపించే పరిస్థితులు లోకంలో ప్రతి చోట కూడా అండి, ప్రతి చోట కూడా ఇవే పరిస్థితులు. ప్రతి సంఘంలో, ప్రతి క్రైస్తవ జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు మీ తండ్రి దురాశను నెరవేర్చుకుంటున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు. ఎవడంటండి వాడు? నరహంతకుడు. నరహంతకుడు అంటే చంపించేస్తాడు, చంపేస్తాడు, చంపే ఆలోచనలు, చనిపోయే ఆలోచనలు, ఆత్మహత్యలు చేసుకునే ఆలోచనలు, ఎదటి వాడిని పాడు చేసే ఆలోచనలు, ఇవన్నీ కూడా వాడిలో ఉన్నాయి కనుక
మరి వీటి నుండి మనము తొలగిపోకూడదని వాడు మనల్ని భద్రపరుచుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. కానీ దేవుని విషయంలో ఇవి మంచివి కాదు, ఈ విషయంలో మనం దూరంగా ఉండాలి, ఈ విషయంలో మనకి దేవునికి దగ్గరగా ఉంటున్నామో దూరంగా ఉంటున్నామో తెలుసుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మరి వాడు సత్యమందు నిలిచిన వాడు కానీ వాని యందు సత్యము లేదు, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించటే మాట్లాడుచున్నాడు. ఈరోజు అబద్ధాలు ఎవరిలో నిలుస్తున్నాయి? అపవాది మొదటి నుండి అబద్ధము చేస్తున్నాడు కదండి, అబద్ధమే పలుకుతున్నాడు కదా, అబద్ధమే కదా చెబుతున్నాడు. ఆ రోజునే ఏదో తోట్ల అబద్ధము ఆదాముకు చెప్పాడు, అవ్వమ్మకు చెప్పాడు, మీరు ఈ పండు తిన్న దినమున మీరు బ్రతుకుతారు, మీరు సావరు అన్నాడు కదండి. ఏ విషయంలో చనిపోయారు వాళ్ళు? క్రీస్తు ఇచ్చిన దేవుని ఇచ్చిన మహిమ స్వరూపములు పోగొట్టుకొని వాడు అబద్ధం చెప్పాడు. అదే సత్యమని వాళ్ళు నమ్మారు, అదే నిజమని వాళ్ళు నమ్మారు. ఈ రోజున ఇంత పరిస్థితి మరి దేవుని ప్రజలైనంత వరకు వచ్చింది కనుక మరి అవి అనుసరించకూడదు, మాట్లాడకూడదు. వాడు అబద్ధం ముఖనప్పుడు తండ్రి అయి ఉన్నాడు, జనకుడై ఉన్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది. 45వ వచనం కూడా చదవండి. నేను సత్యముని చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. దేవుడు చెప్తున్నాడండి, దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇంకా 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 మరి అబద్ధమునకు అలాగే పాపములో ఉన్న అనేకమైన పరిస్థితులకి మరి లోబడుతున్నారు. కానీ సత్యమైన దేవుని అనుసరిస్తున్నాం, నమ్ముతున్నాము, కానీ అసత్యంలోనే బ్రతుకుచున్నాము. విశ్వాసమందు స్థిరమైన విశ్వాసంలో నిలవలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు పరిస్థితులు. ప్రజలు దేవుని పిల్లలైనట్టు వారు మేము యేసుక్రీస్తుని నమ్మామండి, దేవుని నమ్మామని దేవుని మాట మన వెనకాల ఉన్నది, కానీ మనలో దేవుడు లేడు, దేవుని మాట లేదని దేవుడు మన కొరకు దిక్కుస్తున్నాడండి. దేవుడు మన కొరకు చింతిస్తున్నట్లుగా దేవుని మాట మనము అనుసరించాలి. పాపము స్వభావం ఎవరిలో ఉంటుందంటండి? మనుషుల్లోనే ఉంటుంది, దేవుళ్ళో ఉండదు. కనుక అపవాది మంచివాడు కాదు. అపవాది ఆది నుండి కూడా మొదటి నుండి కూడా ఇటువంటి ఆలోచనలు ఉద్దేశాలు దేవుని రాజ్యమును కూల్చగొట్టడానికి పాడు చేయడానికి అబద్ధాల మీద అబద్ధాలు కడుతూ మానవుని హృదయాన్ని దేవుని ఆలయం అన్నాడు. మానవుని హృదయం దేవుడు, మన ఆలయం అనే హృదయాన్ని పోగొట్టు పాడు చేస్తూ అపవాది చోటు చేసుకుంటున్న పరిస్థితులు మనము విడిపింపబడాలని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలోంచి 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక అండి, మొదటి పత్రిక 15వ అధ్యాయం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనెను. ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్నదండి. దురాశ ఎవరి వల్ల వస్తుంది? అపవాది నుండే వస్తుంది, అపవాది మాటల వల్ల వస్తుంది. అపవాది మనసు ఉంటేనే దురాశలు కలుగుతాయి. దురాశ వలన దేవుని మాటను మనము వినలేము, దేవునితో ఉండలేము. కనుక దురాశ గర్భము ధరించి పాపమును కనగగా. గర్భం ఎవరు ధరిస్తారండి? పెళ్ళైన స్త్రీలు గర్భమును ధరిస్తారు. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. పాపమును కంటారంటండి. ఎవరంటండి? మనుషులు పాపాన్ని కంటారంట. పాపం ఎక్కువైపోయి కొద్ది కూడా వారి కడుపు ఇంకా పెద్దదైపోద్దేమో. స్త్రీకి ఎలాగైతే నెలలు నిండుతాయో, నెలలు నిండినప్పుడు ఆమె గర్భం ఎలా అయితే ఉంటుందో, ఇంక వీళ్ళ ఆలోచన వల్ల, ఉద్దేశాల వల్ల, పాపం వల్ల, తలంపుల వల్ల ఇవన్నీ కూడా వారి పొట్టలో ఉండిపోయి, కడుపులో ఉండిపోయి
ఇంక వారి కడుపు పెద్దదైపోయి ఉండి అవన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. దాని వలన ఏమి కలుగుతుందంటే పాపము పరిపక్వమై మరణమును కంటదంటండి. దాని వలన ఏమైనా ప్రయోజనమా? దానివల్ల మనకేమైనా లాభమా? ఏమీ లేదు. మనకి మరణమే వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. గనక దురాశ గర్భమును ధరించి పాపమును కంటాదన్నట్లుగా దేవుని వాక్యం చదివిస్తుందండి. ఎందుకండి మనకి జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే లోకములో ఉన్నంత కాలమైన మంచి బ్రతుకుతూ మంచిగా జీవిస్తూ అనేక మందిలో, కుటుంబంలో, సమాజంలో దేవుని పిల్లలైనంత వారు దేవునికి దగ్గరగా ఉండి దేవునికి ఘనత తెచ్చేవారిగా ఉంటూ బ్రతుకుచు ఆయన రాజ్యానికి వెళితే ఆయన రాజ్యంలో మనము కూడా దేవుని ఆరాధించేవారిగా ఉంటాం కదండి. మరి పాపమును మానుకోవాలి. పాపపు ఆలోచనలు, ఉద్దేశాలు మానుకుంటే మనం ఇంకా కొంతకాలం బ్రతుకుతాము, కొంతకాలం దేవునితో ఉంటాము, కొంతకాలం లోకంలో కూడా ఉంటాము, మన కుటుంబంతో కూడా ఉంటాము. అందుకని వీటికి దూరంగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మరి దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో మరి కీర్తన గ్రంథం చూడండి. ఈ మాట 7వ కీర్తన 'పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు, చేటిని గర్భము ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు.' హల్లెలూయా, హల్లెలూయా. ఏమి కన్నాడంటండి? పాపము కనుటకు వాడు ప్రసవేదన పడుతున్నాడంటండి. ఒక స్త్రీకి సమయం వచ్చినప్పుడు, ఆమె గర్భము ధరించినప్పుడు డెలివరీ సమయంలో ఎంత వేదన చెందుతుందో, ఎంత బాధపడుతుందో, ఆ బిడ్డను ప్రసవించడానికి ఒక తల్లి ఎంత ప్రసవేదన పడుతుందో, అలాగే మనుషుడు ఈ రోజుని ఈ లోకములో అటువంటివి అన్నీ కూడా తన గర్భంలో పెట్టుకొని, తన కడుపులో పెట్టుకొని, తన హృదయంలో పెట్టుకొని ఇవన్నీ కూడా మోస్తూ వాడు ఎప్పుడు ఇట్లా బయట పెడదామా, ఎప్పుడు ఇట్లా అనేక మందికి చెబుదామా, ఎప్పుడు ఇట్ల విషయంలో అనేక మందిలో మనం పంచుదామా అంటూ ఆడు తొందరపడుతాడని దేవుని వాక్యం చదివిస్తుంది. పాపము కనుట కూడా ప్రసవేదన పడుచున్నాడు, చేటును గర్భము ధరించిన వాడే అబద్ధమును కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా దూరంగా ఉన్నామండి. ఇట్లా దూరంగా ఉంటూ దేవుని మాట వింటూ దేవుని సన్నిధిలో ఆయన పిల్లలుగా జీవిస్తే మనకు అది మేలు కదండి. లోకంలో ఉన్నవన్నీ కూడా మన హృదయంలో పెట్టుకొని వాటిని మోస్తూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, మనసంతకి వేదన పడుచు, ఆతృత పడుచు, కలవర పడుచు, ఇవన్నీ ఉండటం వల్ల మనకి ఏమని కలిగితే ఇవన్నీ కూడా కలుగుతాయని దేవుని వాక్యం చదివిస్తుంది. యోహాను రాసిన పత్రిక చూద్దాం. మళ్ళీ 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. పాపము చేయవాడు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములు తీయటకు ఆయన ప్రత్యక్షమాయను. దేవుడు వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తున్నది ఏంటండి? మొదటిని అపవాది పాపము చేయుచునే, అబద్ధములాడుచునే, అబద్ధములకు జనకుడై తండ్రి అయ్యండి మరి దేవుని పిల్లలైనటువంటి పాడు చేస్తూ ఈ విధంగా వస్తున్నారు. కనుక దేవుని వాక్యము పాపము స్వభావం నుంచి మరొక మాటను మనము అతిక్రమమే పాపం అంటే దేవుని మాట వినకపోవడమే పాపము, దేవుని పరిచర్య చేయకపోవడమే పాపము, దేవుని ఆజ్ఞను విని అనుసరించకపోవడమే పాపం అని దేవుని వాక్యం చదివిస్తుంది. పాపము చేయి ప్రతివాడున ఆజ్ఞ అతిక్రమించును. ఆదాము అవ్వ దేవుని మాటను అతిక్రమించారు, దేవుని మాటను వినలేదు, పక్కన పెట్టే త్రోసివేశారు. వారు పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకి తెలుస్తున్నాయి. కనుక మరి దేవుని వాక్యంలో మనకి సెలవిచ్చినది పాపములు తీయటక ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ కూడా లేదు. పాపం ఎవరిలో ఉంటుంది? మనలో ఉంది. మనమే పాపములో పుట్టిన వారము. జన్మ కర్మ పాపములు మనలో ఉన్నాయి. కనుక పాపము లేదని మనం చెప్పుకోవచ్చు, కానీ మనం పాపులమేనండి. ఆయన రక్తంలో కడగబడ్డాక, ఆయన శిలువ రక్తంలో మనం రక్షింపబడినప్పుడు మనము పరిశుద్ధులుగా
తీర్చబడతామని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక పాపము చేయు ప్రతి వాడు కూడా ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. నేను ఒక ఆయనతో మాట్లాడాను, ఆరాధనకి రావట్లేదు ఏంటి బాబు, చాలా రోజులు బట్టి మానేసావు. నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడాను, దేవుని సన్నిధికి రాకపోవడమే, దేవుని మాట వినకపోవడమే ఇది పాపము. నువ్వు మాకు ఏదో సలహాలు చెప్తున్నావు, లేకపోతే మేము ఏదో చెప్తున్నామని నువ్వు ఒక నిర్లక్ష్య పెడుతున్నావు. పాస్టర్ గారు అలాగే చెప్తారు లేదండి, మీ పనుల కన్నా ఎక్కువగా మీ పనులే ఎక్కువని దేవుని తక్కువగా చూస్తున్నారు. ఈరోజు ఆరోగ్యం ఉందంటే, ఈరోజు బ్రతికి ఉన్నావంటే దేవుడు కృపే కదా, ఎందుకయ్యా ఆరాధన పాడు చేసుకుంటున్నావు? పాపం చేయటం అంటే ఇదే, దేవుని మాట వినకపోవడమే పాపం అని చెప్పానండి. దేవుని మాటను అనుసరించకపోవడమే పాపం అని చెప్పాను. మరి ఆ వ్యక్తి ఒకవేళ మార్చబడి తెలుసుకొని దేవుని సన్నిధిలో ఎదిగితే మంచిది, దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. మరి దేవుని సన్నిధిలో దేవుని మాట అతిక్రమించడం, వినకపోవడమే పాపం అని దేవుని వాక్యం చదువుతుంది. ఆయన పాపములు తీయటకు వచ్చాడు. పాపములు తీయించేవారు ఎవరు కూడా లేరు, పాపములు భరించేవారు ఎవరు కూడా లేరు కనుక యేసుక్రీస్తే మన పాపములు తీయటానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమ పత్రిక చూడండి, 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువు యేసుక్రీస్తునందు నిత్య జీవం. హల్లెలూయా, హల్లెలూయా. పాపం వల్ల వచ్చే ఏంటంటే నీ జీతం మనకి మరణం అంటండి. జీతం దేనికి వస్తుంది? మనం పని చేసుకుంటే, కష్టపడితే, జాబులు చేస్తే, ఉద్యోగాలు చేస్తే మనకి జీతాలు వస్తాయి. ఇలా కూడా జీతం ఇస్తున్నాడండి దేవుడు, ఇలా కూడా దేవుడు జీతం ఇస్తున్నాడు. ఈ జీతం వల్ల మనం ఏమన్నా పోషింపబడతాం అంటారా? ఈ జీతం వల్ల మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఈ జీతం వల్ల మనం ఏమన్నా మంచి పేరు తెచ్చుకుంటామా? తెచ్చుకోం కదా. ఏళ్ళగా పాపం వలన వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. నిత్య జీవం ఇవ్వడానికి నిత్యము కూడా ఆయన ఉండే దేవుడు గనుక నిత్యము కూడా జీవించేవాడై ఉన్నాడు మన దేవుడు. అందుకని మనము కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలం చనిపోయేకు కూడా ఆయన రాజ్యంలో తీసుకువెళ్ళి మన ఆత్మను ఆయన సన్నిధి చేర్చుకొని నిత్యము కూడా ఆయనతో ఉండడానికి, దేవుని సన్నిధిలో మనల్ని నిలబెట్టుకోవడానికి దేవుడు ఆశపడుతున్నాడు కనుక ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనం తప్పించుకొని అపవాది తంత్రములు, అపవాది మాటలు, అపవాది అంటే వాడు ఎదురుగా వచ్చి మనకేది కనిపించడండి. నీలో నుండో, నాలో నుండో, నీ ఇంట్లో ఉండో, ఎవరో ఒకరిలో నుండి ఈ విషయాలన్నీ కూడా, లోకములు ఏంటి, ఇంట్లో విషయాలేంటి, చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి, ఇవన్నీ కూడా ఆశలు, లోకము తలంపులు, ఉద్దేశాలు, కొన్ని పరిస్థితులన్నీ కూడా నిన్ను అడ్డుకొని దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని సందులో ఎదగకుండా, దేవునితో సహవాసం చేయకుండా ఈ లోకంలో ఉన్న వాటిని మనం అడ్డుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుంది. వీటిని అడ్డుకోవాలంటే మనలో ఏమి కావాలి? ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, దేవుని శక్తిని మనం పొందుకోవాలి, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి బలమైన అభిషేకం పొందుకున్నట్టు వారిగా మన ప్రాంతంలో ఎలా ఉండాలంటే శక్తి పొందుకున్నట్లుగా మనం ఉండాలి. గనక ప్రార్థన ఉన్నప్పుడు, వాక్యం ఉన్నప్పుడు ఇవేవి కూడా నిన్ను చోటు చేసుకోవని దేవుని వాక్యం చదివిస్తుందండి. దేవుడిచ్చే బహుమానం కొరకు మనం చూద్దామండి. బహుమానం ఆయన చేతిలో ఉన్నదని యెషయా గ్రంథంలో ఉంటుంది. బహుమానం ఆయన చేతిలో ఉన్నది కనుక ఈ జీతం, పాపం వల్ల వచ్చే జీతం మనకు వద్దండి. ఈ జీతం నుంచి తప్పించుకొని, ఈ పాపం నుంచి తప్పించుకొని ఆయన ఇచ్చే బహుమానం కొరకు మనం ఎదురు చూద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడంటే పాపము స్వభావం ఎలా ఉంటుందో, ఎవరిలో నుండి బయలుదేరి లోకమునికి, ఎవరిలో నుండి బయలుదేరి లోక ప్రజల్ని, దేవుని పిల్లల్ని, దేవుని రాజ్యాన్ని
పాడు చేయడం చూస్తున్నాడు. మనం ఇంతవరకు మరి ఎన్నో వాక్యాల ద్వారా మనం తెలుసుకున్నాము గనక మరి రోమా రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10 నుంచి చదవండి. ఇందును గూర్చి రాయినదేమనగా నీతిమంతుడు ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదుకువాడు ఎవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయవాడును లేడు, ఒక్కడును లేడు. వారి గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయదు. వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది, వాటి నోటి నిండా చెప్పించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందుచుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నాయి, శాంతి మార్గము వారు ఎరుగరు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీతిమంతుడు ఎవరు కూడా లేరు, గ్రహించేవారు ఎవరు కూడా లేరు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎంతో మంది సేవకులు ఎన్నో మర్మమైన ఈ బైబిల్ గ్రంథంలోంచి ఎన్నో సత్యమైన వాక్యములు బయలుదేరుతున్నాయి. ఎంతో మంది అంగలాడుతూ గొంతులెత్తి దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నారు, దేవుని వాక్యమును అందిస్తున్నారు. ఎంతో మంది ప్రజలు వింటున్నారు, కానీ గ్రహించేవారు లేకపోయారు, నీతిమంతులుగా లేకపోయారు. కనుక వారందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పలికిమాని వారే, మేలు చేయవారు ఒక్కడునూ లేడు. వారి గొంతుకి తెరిచిన సమాధి నాలుగుతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద విషసర్పం ఉన్నది, వారి నోటి నిండా శపించుట. ఇవన్నీ కూడా పాపమునకు జీతము మరణం అంటున్నాడు. మరి ఇవన్నీ కూడా తప్పించుకోవాలనంటే దేవుడు ఎవరో, దేవుడి మార్గం ఏంటో, దేవుని అనుసరించుటూ దేవుని మార్గంలో ఉన్నట్టు వారికి దేవుడు ఇచ్చే బహుమానం మనము పొందుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మరి ఈ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందులోనే మరి 23వ వచనం చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకమునకు దేవుడు వెలుగై ఉన్నాడు కదండి. ఆ వెలుగు లోకమంతా కూడా సంచరిస్తుంది, ప్రకాశింప చేస్తుంది. నేనే వెలుగై ఉన్నాను అని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడై ఉన్నాడు. కానీ గ్రహించే వారు ఎవరు కూడా లేరు, ఏ భేదము లేదు. అందరూ కూడా ప్రపంచంలో, దేశాల్లో మానవ ప్రజలందరూ కూడా తెల్లవారని నల్లవారని లేకపోతే వాళ్ళని వీళ్ళని ఏ భేదము కూడా లేదు. అందరూ కూడా దేవుని త్రోవను తప్పిపోయి గ్రహించుకోలేక దేవుని మహిమను పొందలేకపోతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి యోహాను రాసిన పత్రికలో మళ్ళీ ఒకసారి వెళదాం. మొదటి పత్రిక 7 నుంచి చదువుకుందాం అండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మన పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. చాలండి. ఇక్కడ దేవుని వాక్యములోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారే యుందుము. ఎవరితో సహవాసము? అన్యోన్య సహవాసం ఎవరిలో ఉంటది? దేవునితో ఉంటేనే అన్యోన్య సహవాసము కలిగి ఉండగలుగుతావు. అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు, అన్యోన్యంగా జీవిస్తారు భార్యాభర్తలు, మంచి ప్రేమ కలిగి ఉంటారు. అలాగే దేవునితో కూడా మనము సంబంధము కలిగి ఉండాలి. దేవునితో నడిచేవారు మనం వెలుగులో ఉన్నాం కనుక చీకటి జోలికి, చీకటి ఉద్దేశాలకి, చీకటి పరిస్థితులకి, చీకటిలో అలుముకున్న పాపము పరిస్థితులకు మనము వెళ్ళకూడదని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం వలె ఉందుము.
ఇప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేయను. మనం పాపము లేని వారని చెప్పుకున్న ఎడల మనమే మోసపుచ్చుకుందాం. అంటే మనమే అబద్ధం చెప్తున్నాం. పాపం లేదని ఎవరు చెప్తారు? ఇవన్నీ మనలో ఉన్నాయి కనుక, మన హృదయంలో ఉన్నాయి కనుక, మన తలంపులు ఉన్నాయి కనుక, మన ఉద్దేశాలు ఉన్నాయి కనుక, ఇవన్నీ కూడా పాపమునకు సూచనని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక, మరి ఈ వాక్యాన్ని బట్టి మనం అనుసరిస్తూ నడుస్తూ దేవుని సన్నిధిలో ఎదిగే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక, దేవునిలో పాపము లేదు. ఆయన పాపరహితుడు, పాపము లేనివాడిగా ఈ లోకంలో పుట్టి ఉన్నాడు గనక దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు దేవునితో నడవాలి, దేవునితో ఉండాలి. మనం మన పాపంలో ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు కనుక, నీతిమంతుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయునని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక, మరి మొదటి నేను అపవాది పాపము చేయుచునే వచ్చుచున్నాడు. అలాగే దురాశ గర్భమును ధరించి పాపమును కన్నట్లుగా, అలాగే ఆజ్ఞ అతిక్రమించడమే, దేవుని మాట వినకపోవడమే పాపమని దేవుని వాక్యం చదివిస్తుంది. మరి పాపం వల్ల వచ్చే జీతము ఏమంటండి? మరణమని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక, మరి ఏ భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు, దేవుని వాక్యాన్ని గ్రహించుకోలేకపోతున్నారు, దేవుడు ఎవరని తెలుసుకోలేకపోతున్నారు, దేవుని ఆరాధించలేకపోతున్నారు కనుక, అందుకనే వారికి అవకాశం దొరికి వాడు ఇంకాను పాడు చేయడానికే చూస్తున్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక, మరి ఇటువంటి మాటలు, ఇటువంటి వాక్యములు దేవుడు మనకి ఈరోజు మనకు అనుగ్రహించున్నాడు కనుక, అపవాది తంత్రములంటే, వాడు ఆలోచనలంటే, వాడి ఉద్దేశాలంటే, ఏ విధంగా మన జీవితాన్ని, మన ఆత్మీయ మరి హృదయములను, మన ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా పడగొడతాడో మనం తెలుసుకోవాలని దేవుని వాక్యం తెలుసుకొని, దేవుని వాక్యానుసారంగా ఉంటే, వాక్యానుసారంగా జీవిస్తే, దేవుని యందు నమ్మకం ఉంచి దేవుడితో మనము సహవాసం చేసి, ఎక్కువగా ఇంకా లోకంలో ఉన్నవన్నీ కూడా పక్కన పెట్టి, వాటిలో ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు జీవించాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు మనం వాటితో నడవాలో తెలుసుకొని దేవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు వాక్యం మనకి తెలియజేస్తున్నది. వాక్యాన్ని బట్టి దేవుని యందు మనము ఇక్కడ దేవుని వాక్యంలో ఆయన పాపము లేనట్టు వాడికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక, మనం కూడా అటు రీతిగా యేసుక్రీస్తునందు ఇంకా ఆనందిస్తూ సంతోషిస్తూ మనం పడిపోకుండా, తొట్టేలకంట మన ఆత్మీయ జీవితాలు దేవుని వాక్యం ద్వారా కట్టబడి ఆయనలో జీవిద్దామని దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.